హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 451 గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఉండడానికి అకామిడేషన్తో పాటు మీకు నెలకి శాలరీ 1,20,000కి పైగా శాలరీ వస్తుంది. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, మీకు అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా చెప్తాను. చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే చూస్తున్నాను కదా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 20 May రోజు అయితే వచ్చింది నోటిఫికేషన్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 9th June వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు మనకి నోటిఫికేషన్లోనే. September 13th రోజు అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. టోటల్గా మనకి 451 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి వివిధ విభాగాల వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి 26, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి 275, అలాగే ఇది మెన్కి సంబంధించి, అలాగే ఫీమేల్కి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకి హైదరాబాద్లో, ఇంకా వివిధ లొకేషన్స్లో మనకి కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఇది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీకు ఫస్ట్ ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ డిఫెన్స్ సర్వీసెస్లో పోస్టింగ్ వచ్చినా, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ ఆఫీసర్స్కి సంబంధించి మీకు ఇందులో పోస్టింగ్ వస్తే మీకు అక్కడ బేసిక్ పే స్కేలే ఆర్మీ ఆఫీసర్స్కి సంబంధించింది అయితే మీకు లెఫ్టినెంట్ హోదా ర్యాంకులో లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 నుంచి 1,70,000 వరకు ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పేనే. దీంతోపాటు అకామిడేషన్ కానీ ఇంకా మీకు ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మీకు నెలకి 1,00,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క జాబ్స్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే ఉండవు. మీకు ఫ్రీ రేషన్ సదుపాయం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇంకా మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఖర్చు అంతా, అండ్ మనకి ఫుడ్కి సంబంధించి లాడ్జింగ్, బోర్డింగ్ అంతా కూడా వాళ్ళే మీకు ఆ యొక్క సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ, అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించినటువంటి పోస్టులకి డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించినటువంటి పోస్టులకి బీఎస్సీ ఫిజిక్స్ లేదంటే
డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కంపల్సరీగా ఎంపీఎస్ అనేది చదివి ఉండాలన్నమాట. అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన పోస్టులకేమో డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంపీఎస్ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే చదివి ఉండాలి. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాలి. మీరు వీసా కార్డ్ ద్వారా కానీ, మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, సో మనకి ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ల వారిగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. మనకి నేవల్ అకాడమీ, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, మిలిటరీ అకాడమీకి సంబంధించి సో మీకు ఇంగ్లీష్, జీకే అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ప్రతి సెక్షన్ కూడా 2 అవర్స్ పాటు ఉంటుంది. మనకి ఈచ్ సెక్షన్ 100 మార్క్స్ అనమాట. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిందేమో ఇంగ్లీష్ అండ్ జీకే నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే సెలెక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూస్ వచ్చేసి మీకు ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ వారికి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీకి అయితే 300 మార్క్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి అయితే 200 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సో మీకు డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కావాలంటే మీరు నోటిఫికేషన్ నుంచి సిలబస్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సెప్టెంబర్ మంత్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి నెగటివ్ విధానం 0.33 అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ 19 నుంచి 24 ఇయర్స్లో ఏజ్న వాళ్ళు, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి కూడా సేమే. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి మాత్రం 20 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు, అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి 19 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇదే మనకి ఏజ్ లిమిట్. సో మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు అనమాట. ఇది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సెకండ్ 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి upsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఒక వీకెండ్స్కి ఎంపిక చేస్తారు. సో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. డిగ్రీ కానీ బీటెక్లు చేసి మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం చూసినట్లయితే సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మనకి టఫ్గానే ఉంటుంది, కాకపోతే మంచిగా ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం సో మీరు గెట్ అని అయితే అవ్వచ్చు. సో వీటికి సంబంధించి ఇంకా మన డౌట్ ఉంటే నోటిఫికేషన్ పైన నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.